కొందునమ్మ ఏము పోసి కొందునమ్మ వెలది ఉయ్యాలో ఏము పోసి కొందునమ్మ పాలు పోసి కోనారమ్మ పాలు పోసి కోనారమ్మ పనది ఉయ్యాలో పాలు పోసి కోనారమ్మ. ఇట్లాంటి పాటలు పాడుతూ ఉంటారు. ఇంకా అప్పుడు పెళ్ళిళ్ళు అవుతుండే కదమ్మా. ఇప్పుడంటే డీజేలు పెట్టిరు, భరత్ బ్యాండ్ అవి పెట్టిరు. అప్పుడు అట్లాంటి ఏం లేవు. మంచిగా ఏ ఫంక్షన్ అయినా పెంజిలే కూరలు పట్టినప్పుడు పాట పాడతాం. ఎట్లాంటి పాట పాడతారు? కూకుడు జట్టు కింద చిన్న కుందెన పెట్టి కూకుడు జట్టు కింద చిన్న కుందెన పెట్టి బలమైన రోకాలి చేత బట్టి బల్ల బల్ల దచ్చి పట్టుబడ జరిగి ముత్యాల పండిట్ల పోలు పోసి జయ జయమంగళం నిత్య శోమంగళం జయ జయమంగళం నిత్య శోమంగళం. అడ్డయి గోడల్ల యాపర్మశాలల్ల అడ్డయి గోడల్ల యాపర్మశాలల్ల అన్నలకు తల మంచనాము చారి తలకు తలకున మరస తాలి కుంకుమ పట్టు కీలు కప్పు నడమ బేరి మూసుకు జయ జయమంగళం నిత్య శోమంగళం జయ జయమంగళం నిత్య శోమంగళం. కొంటె పాటలు ఉన్నాయి అమ్మే మన మీ దగ్గర? ఒక కొంటె పాట పాడండి. రావె పిల్లో వెంకటి రైలు పట్ట కూలికి రాయ పిల్లో వెంకటి రైలు పట్ట కూలి నేను రాను బావయ్యో రైలు పట్ట కూలికి నేను రాను బావయ్యో రైలు పట్ట కూలి 300 వేస్తా ముక్కుకు ముక్కేర చేస్తా 300 వేస్తా ముక్కుకు ముక్కేర చేస్తా రావె పిల్లో వెంకటి రైలు పట్ట కూలికి రాయ పిల్లో వెంకటి రైలు పట్ట కూలికి 400 వేస్తా నడుముకు వడ్డాలం తెస్తా 400 వేస్తా నడుముకు వడ్డాలం తెస్తా రావె పిల్లో వెంకటి రైలు పట్ట కూలికి రాయ పిల్లో వెంకటి రైలు పట్ట కూలికి. బాపు నువ్వు వాడుకుంటారా ఇంట్లో? లేదు నేను ఒక్కసారి పాడతా. డాన్స్ చేస్తారు ఎప్పుడన్నా ఫంక్షన్లు ఇట్లా పెళ్ళిళ్ళల్లో? బాపు నువ్వు ఇద్దరు చెయ్య డాన్స్ రాదు, ఓన్లీ పాటలే. పాడమంటాడా బాపు ఎప్పుడన్నా? ఒక మంచి పాట పాడు నా కోసం అని అడుగుతాడా? అడగాడు, ఆయన అడుగుతాడు. బాపు కోసం ఒక్కసారి ఏమన్నా చెప్పాలంటే చెప్పు మరి. మన ఏం చెప్తా, పర్మనెంట్ కాలే 30 సంవత్సరాలు చేయబట్టి పర్మనెంట్ కాలే. ఇక ఆడపిల్లల పెళ్ళిళ్ళు అటో ఇటో కూలనాలో వ్యవసాయం చేసుకుంటా ఇక పెళ్ళిళ్ళు చేసినాం. ఇక పిల్లలు అయ్యారు పిల్లలకు. ఇక అట్లే ఉంటాను. ఇక ఎంత పొట్టకు తినుకుంటా అట్లే ఉంటాను. ఇక పర్మనెంట్ అయ్యే వరకు ఇప్పుడు ఆయనలోనే పర్మనెంట్ కాలే 30 సంవత్సరాలు అయితే కానీ దేవస్థానం హాస్టల్ కాబట్టి అయితలేదు. అప్పుడు వాళ్ళు కోర్టుకి వేసిండ్రు. పర్మనెంట్ కాల కోర్టుకి ఎత్తే అది కాలే. ఎంతమంది ఉంటారు మా పిల్లలు అక్కడ? 150 మంది ఉంటారు పిల్లలు. 150 పిల్లలు మాటలు రాని పిల్లలు. అదే 150 మందికి చేయాలా రోజు బాపు? పొద్దున టిఫిన్ చేస్తాడు, పాలుగా పెడతాడు, పూర ఇడ్లా బాదుషా ఏదన్నా చేస్తాడు. ఏమి ఇష్టం బాపుకి? ఏమి ఇష్టంగా వండుతావు? ఇక ఆయనకు ఇంత చికెన్ అంటే మటన్ అంటే అటో ఇటో ఇష్టమే. కానీ ఇప్పుడు ఆయనకు కిడ్నీలో రాళ్ళు వచ్చిన ఇబ్బంది పడతాడు పాపం. ఏం తినద్దు అంటారు. ఆరోగ్యం బాగాలేదు, ఆరోగ్యం మంచిగా లేదు. ఓకే అమ్మ, ఇప్పుడు ఇంకొక మంచి పాట పాడు మరి. నీరు నిమ్మల కాడ గన్నెర్ల కాడ వంగి పూలేంగ కొంగందుకునే వంగి పూలే రంగ నాయమ్మ గదికిస్తే నాయమ్మ కాదు మాయమ్మ చూస్తేను మాటలు వస్తాయి మాయమ్మ చూస్తేను మీ అమ్మ చూడకుంటా మాట అనకుంటా వడిబట్టు వడి రిండా వరహాలు పోస్తా వడిబట్టు వడి రిండా. ఇంకొక మంచి పాట పాడండి మనోళ్ళ కోసం. ముంగటి నా గాలివాడ ముద్దుల మీనత్త కొడుక దాపటెద్దు దూపగోనేనా కాలేటి నాగా ధర్మపురిలా సెలిమ దోడన్నా నవన్య కాడ ఎన్నిక నా గాలివాడ ఎన్ని కట్టే బల్లెపోడా నిన్న వచ్చిన కనియాలిద్దారు కాలేటి నాగా మజ్జులు దాటిచ్చిరావన్నా నవన్య కాడ హచ్చపోయే దారిలోన హాది మరపులా నిద్ర వచ్చే ప్రేమ గల్లా రామజిలుకోయి కాలేటి నాగా పెదవు గొరికి నిద్ర తెలిపేనా నవన్య కాడ. ఇంకేమన్నా పాటలు ఉన్నాయా మరి? ఇంకేమన్నా వాడతావా? 5 పైసల నీలా ఆగా మైతివే నీలా 5 పైసల నీలా ఆగా మైతివే నీలా నీలంటడేమే నిమ్మల సక్కనయ్యా నీలంటడేమే నిమ్మల సక్కనయ్యా 10 పైసల నీలా పాసి పోతివే నీలా 10 పైసల నీలా పాసి పోతివే నీలా నీలంటడేమే నిమ్మల సక్కనయ్యా నీలంటడేమే నిమ్మల సక్కనయ్యా. మంచిగా వాడుతున్నావు మా పాటలు, మంచిగా ఉంది నీ గొంతు కూడా. ఇప్పటి వరకు ఎవరు అవకాశం ఇవ్వలేరా యూట్యూబ్ లో? ఇప్పుడు ఇదే ఫస్ట్. మీ గురువు గారు ఎవరమ్మా? మా గురువు గారు కన్నం సాంబయ్య.
మాకు కోలాటం నేర్పిన మాస్టర్ ఈ పాట నేర్పిండు. ఏం పాట? రావే పిల్లో వెంకటి రైలు పట్టకు, అది కన్నం సాంబయ్య నేర్పిండు మా గురువు గారు. మీ ఊర్లో పాటలు పాడతారు, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయమని కన్న సాంబయ్య గారు వాళ్ళ కూతురు మాకు ఎప్పటి నుంచో వాళ్ళ కాల్ చేస్తా కూతురు ఉన్నారు. పంపించిండు సంధ్యను. పంపిస్తే మా కాడికి వచ్చి మమ్మల్ని గురుపు చేసి పాటలు పాడిస్తాండి. మీకోసం అక్కడి నుంచి మా వచ్చినాం మేము. కోసం మీరు వచ్చిండ్రు. చూసారు కదండి, ఇది మన కాంతమ్మ గారితో ఇంటర్వ్యూ. మంచి పాటలు పాడింది, మంచి మంచి మాటలు కూడా మాట్లాడింది. ఇంటర్వ్యూ అయితే మంచిగా అనిపించింది. ఆమె వాడిన పాటలు కూడా నాకు మస్తు అనిపించినాయి. మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మన వలయం టీవీని కొత్త చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకొక మంచి సింగర్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.